అందరికీ నమస్కారం అండి. మొన్న జరిగిపోయిన శ్రీరామనవమి మరియు రంజాన్ అందరికీ శుభాకాంక్షలు. నా పేరు లాస్య. నేను ఎంఎస్సి పీజీ చేశాను. మా ఇంట్లో ఫస్ట్ అంటుండే, నువ్వు పీజీ చేసి ఈ మిషన్ నేర్చుకోవడం అవసరమా అని. మా అత్త మామయ్య వాళ్ళ సపోర్ట్ తోటి నేను అనుకున్నా, వాళ్ళుండి ఏది చేస్తే ఏముందమ్మా, బతకడానికి మంచిగా నేర్పిస్తున్నారు కదా, మంచి అవకాశాలు ఎందుకు వదులుకుంటాం, పోయి నేర్చుకోండి అంటే నేను ఇక్కడికి వచ్చినాను. ఇక్కడికి వచ్చినాక అన్న వాళ్ళు ముస్లిమ్స్ కదా, వీళ్ళు ఏం నేర్పిస్తారో, వీళ్ళు ఏం చెప్తారో, మెల్లమెల్లగా మత మార్పిడికి మారుస్తారేమో అని కొంచెం భయంగా ఉంటుండే. ఇక్కడికి వచ్చినాక అర్థమైంది అదంతా మనకు ఊహ, అది కాదు. ఇక్కడ చాలా మంచిగా నేర్పించినారు. ఇక్కడికి వచ్చినాక చాలా మారిపోయాము. సమాజంలో ఎలా బతకాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, బయట ఎలా ఎదగాలి, ఎలా ఉండాలి అని నేర్చుకున్నాను. ఇంట్లో నాకు ఏం తెలియదు. 7 years మ్యారేజ్ అయ్యి ఇంట్లోనే ఉన్నాను. నాకు ఏ వర్క్ తెలియదు. బయటికి వచ్చినాక ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా గౌరవించాలి మనుషులని చాలా నేర్చుకున్నాను. మరియు ఈ భారతదేశం మీద పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది. మనకి పశువులకి చాలా తేడా ఉంది. పశువులకి మనకి తేడా ఏంటంటే వాటికి జ్ఞానం లేదు, మనకు ఉంది. ఇంకోటి 2 సేమ్ ఎలా అంటే అవి తింటాయి, మనం తింటాము. అవి అరిగించుకున్న శక్తి ఉంది, మనకు అరిగించుకున్న శక్తి ఉంది. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే జ్ఞానం ఉంది. గౌరవించే భావి వరుసలు, బంధాలు వాటికి ఉండవు, మనకు ఉంటాయి. ఇవన్నీ మనం గౌరవించి, పెద్దలను గౌరవించితే మన పిల్లని మనం చూసి రేపన్నాడు మన అత్తమామల సేవలు చేసుకుంటూ ఉండడం, మన తోటి సోదరులని, అలాగే ఇంట్లో అక్క చెల్లెల్ని, అన్నతమ్ములను గౌరవిస్తే మనల్ని చూసి రేపన్నాడు మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. అరే మా మమ్మీ ఇట్లా గౌరవిస్తుంది అందరినీ, మనం కూడా నేర్చుకోవాలి. మన మమ్మీ ఇంత పద్ధతిగా ఉంటుంది, మనం కూడా చాలా పద్ధతిగా ఉండాలి. మనల్ని చూసే మన పిల్లలు ఫస్ట్ ఇన్స్పిరేషన్ మమ్మీ డాడీ ఇంట్లో పిల్లలకి. అలాగే మనం కూడా చాలా గౌరవించాలి, అందరినీ నమ్మకంగా ఉండాలి. బయటికి ఎలా వెళ్ళినా కానీ ఇంట్లో నమ్మకం ముఖ్యం. మనం ఎక్కడ ఎదిగినా, ఎక్కడ వెళ్ళాలన్నా ఒకరికి నమ్మకం ఇచ్చి వెళ్ళాలి. మనము ఏది సాధించాలన్నా ఒక నమ్మకం, జ్ఞానం, తెలివి ఉండాలి. అలాగే ఇక్కడికి వచ్చినాకనే నాకు మిషన్ వచ్చు. నాకు కొంచెం కూడా మిషన్ రాదు, టచ్ చేయలేదు. ఇక్కడికి వచ్చినాక బాగా నేర్చుకున్నాను. డ్రెస్సులు కుట్టుకున్నాను, బ్లౌజెస్ కుట్టుకున్నాను. అక్క వాళ్ళు చాలా బాగా నేర్పించారు. అలాగే శ్లోకాలు బాగా నేర్చుకున్నాను. నాకు ఇంత కూడా తెలియదు, భగవద్గీత నాలెడ్జే లేకుంటుండే. అసలు ఇక్కడికి వచ్చినాక నాకు మైక్ పట్టుకునే ధైర్యం కూడా లేదు. నేను ఇంత చదువుకున్నాను కానీ స్కూల్లో పార్టిసిపేట్ చేయడం కానీ, స్పీచ్లు చేయడం కానీ నాకు తెలియదు. ఇక్కడికి వచ్చాక కొంచెం అనుకుంటా, ఇంత మీ అంత కాదు, మీ అంత లేకుండా కానీ కొంచెం జ్ఞానంతో చెప్పగలుగుతున్నాను. అలాగే అక్క వాళ్ళు చాలా బాగా నేర్పించారు శ్లోకాలు. నాకు 12, 13 వరకు బాగా నేర్పించారు. దాన్ని అర్థాలు చెప్పారు. అక్క మంచిగా నేర్పించింది. అలాగే నాకు ఇక్కడికి వచ్చినాక చాలా మంది పరిచయం అయినారు. ఇంట్లో ఉంటే ఇంతమంది దోస్తులు ఉండకపోతుండేనేమో. బయటికి వచ్చాకే ఇంత మందితో కలిస్తే ఎన్ని పద్ధతులు తెలుస్తాయి, ఇంతమంది ఆలోచనలు ఉంటాయి. ఇలా ఉండాలేమో, వీళ్ళ ఆలోచనలు కూడా మనకు తెలిసి మనది తప్పు ఏమైనా ఉంటే తెలుసుకొని వాళ్ళలో మనం మారచ్చు. వాళ్ళలో ఏమైనా తప్పు ఉంటే మనం రైట్ అని చెప్పొచ్చు. ఎప్పుడు ఏదో ఒక పని మీద బిజీగా ఉండాలి. ఇంట్లో ఉంటే ఏమీ రాదు. బయటకు పోయి ప్రతిదీ నేర్చుకోవాలి. మనకు వచ్చిన విద్యను 10 మందికి పంచాలి. మనతో ఉండి మనతో శాశ్వతం కావద్దు. 10 మందికి పెంచాలి మనకు వచ్చిన విద్యను. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే సారీ. థ్యాంక్ యూ అందరికీ.